నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ జైలు గండం తప్పేలా లేదు. అక్రమాస్తుల కేసులో జగన్కు మంజూరైన బెయిల్ రద్దు కావడానికి దాదాపుగా రంగం సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం జగన్ వర్గానికి షాక్ ఇచ్చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కొనసాగుతున్న తీవ్రమైన జాప్యానికి గల కారణాలేంటి అని సుప్రీంకోర్టు నోటీసులకు స్పందించిన దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలు శుక్రవారం తమ అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఈ నివేదికలను స్వీకరించిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సంజయ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం నివేదికలను పరిశీలించిన తర్వాత తమ తీర్పును వెలువరిస్తామని తెలిపింది. అంతేకాకుండా ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 10న చేపట్టనున్నట్టుగా కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఈ లెక్కన న్యూ ఇయర్లో జగన్ బెయిల్ రద్దు కావడం, ఆ వెంటనే జగన్ తిరిగి జైలుకు వెళ్లడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అందిన కాడికి దండుకున్నారని, ఆయన అక్రమ సంపాదనపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగిన శంకర్రావు హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో జగన్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత ఇదే కేసులో తమను కూడా ఇంప్లీట్ చేసుకోవాలని నాటి టీడీపీ ఎంపీ కింజరపు ఎర్రన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు అంగీకరించింది. వెరసే హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ విచారణ తర్వాత జగన్ను అరెస్ట్ చేసింది. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. గడిచిన 10 ఏళ్లుగా జగన్ ఇదే బెయిల్పై బయట ఉన్నారు. కోర్టులో ఈ కేసు విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ జాప్యంపై గతంలోనే సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టుతో పాటు ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సిబిఐ కోర్టులకు కేసును త్వరితగతిన పూర్తి చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఈ కేసు విచారణలో ఆశించిన మేర వేగం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడంతో పాటుగా కేసు విచారణ త్వరగా ముగిసేలా విచారణను వేరే రాష్ట్రాలకు తరలించాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను నాడు ఆయన వైసీపీ ఎంపీగా ఉంటూనే దాఖలు చేశారు. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తులు జరుగుతున్న జాప్యానికి గల కారణాలను తెలియచేయాలని ఈడీ, సిబిఐలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా సిబిఐ, ఈడీలు తమ నివేదికలను కోర్టుకు అందజేశాయి. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెలువరించనున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. కేసు దర్యాప్తు విచారణలో కొనసాగుతున్న జాప్యానికి కారణాలు తెలియకపోయినా ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జనవరి 10న కీలక ఆదేశాలు జారీ చేయడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అదే జరిగితే న్యూ ఇయర్ జగన్కు చేదు అనుభవాలనే మిగిల్స్తుందని చెప్పాలి. అదే సమయంలో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే జరిగితే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నెలల వ్యవధిలోనే ముగియడంతో పాటుగా అంతిమ తీర్పు కూడా రావడం ఖాయమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.